ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియాలో ఓ గోదాంలో అక్రమంగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేస్తున్న ముఠా గట్టురట్టయింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విజిల్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల రాకెట్ను బట్టబయలు చేశారు. దస్నాపూర్ ఏరియాలో ఉన్న గోదాంలో నకిలీ పత్తి విత్తనాలను ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. నకిలీ సీడ్స్, లూజ్ విత్తనాలను గోదాంలో అక్రమార్కులు కూలీల ద్వారా బ్రాండెడ్ కంపెనీల పేరిట విత్తనాలు తయారు చేస్తున్నట్లు రైతులకు అంటగడుతున్నారు. ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ బ్రాండెడ్ పేరుతో ప్యాక్ చేసి రైతులను నిలువున మోసం చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిందితులు 3 అరెస్ట్ చేశారు. మీనాక్షి, పాండురంగ, J16, బోల్గాల్డ్, పుడమి వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేరిట పత్తి ప్యాకెట్లలో నకిలీ విత్తనాలు ప్యాక్ చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. అగ్రికల్చర్ జిల్లా అధికారి పుల్లయ్య, DSP జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ టాస్క్ ఫోర్స్ గోదాంపై దాడి చేసి లక్షల విలువైన విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా SP గౌజ్ ఆలం, వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి కేసులు నమోదు చేశారు. అమాయక రైతులను ఒరిజినల్ బ్రాండెడ్ ప్యాకెట్ల పేరిట నకిలీ విత్తనాలను అంటగడుతూ లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీనాక్షి పాండురంగ మీద లైసెన్స్. రామ్నగర్ దస్నాపూర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనకాల ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ ఈ ఇల్లీగల్గా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన ముఠాను ఇప్పుడే ట్రేస్అవుట్ చేసి కస్టడీలో తీసుకోవడం జరిగింది. SP గారి ఆధ్వర్యంలో పూర్తి ఇంటరాగేషన్ తర్వాత దీంట్లో ఏ కంపెనీ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అనేది పూర్తి వివరాలు మళ్ళీ ఇంటరాగేషన్లో తెలుస్తుంది. కాకపోతే ఇది రైతులకు ఇంకా చేరకముందే కట్టడి చేయడంలో మా టాస్క్ ఫోర్స్ టీము విజయవంతమైందని